మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం మీ పేరు? మాధవి అండి. మాధవి గారు, ప్రస్తుతం ఉన్న అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీలో బడ్జెట్ పయ్యావుల కేశవ్ గారు చాలా చక్కగా ప్రజల ముందు ఉంచడం జరిగింది. ప్రజల అభివృద్ధియే మా ప్రభుత్వం అంటూ వారు తెలుగు భాషకి మరి ఎక్కువగా పట్టాభిషేకం చేసినట్టుగా ఉంది. అక్కడ ఒక ప్రజా కవయిత్రిగా ప్రపంచంలో ఎంతోమంది మీద రాసిన నేను తెలుగు భాష గత ప్రభుత్వంలో తెలుగు భాష వద్దు, ఇంగ్లీష్ భాష ముద్దు అంటూ మన తెలుగు తల్లిని అవమానించాడు, తెలుగు భాషని అవమానించాడు. అదాగాక తల్లికి వందనం అంటూ ఇంకొక పథకం కూడా పెట్టారు. తల్లిని గౌరవించారు. గత ప్రభుత్వంలో మనం చూస్తే తల్లుల్ని అసెంబ్లీలో అవమానించారు, ఆడబిడ్డల్ని. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం అంటూ గౌరవిస్తూ బిడ్డల్ని ఆదుకుంటున్నారు, విద్యకు వెలుగునిస్తున్నారు. ఇంకా అన్నదాత సుఖీభవ అంట ప్రతి రైతు కళకళలాడుతూ ఉంటే రాష్ట్రం కళకళలాడుతూ ఉంటుందని రైతన్నల లోగిల్లో సిరులు నింపాలన్న ధ్యేయమే చంద్రబాబు నాయుడు గారి ధ్యేయం. అదే మన ఆర్థిక మంత్రి గారు పయ్యావుల కేశవ్ గారు బడ్జెట్లో పెట్టడం జరిగింది. ఈ పులివెందల పులి అని చెప్పుకునే ఈ పిల్లి ఎక్కడ ఉన్నాడు? మాజీ సీఎంగా కనీసం బాధ్యత లేదా మీకు? ప్రజల పక్షాన పోరాడాల్సిన వారు ప్రజలు ఎన్నుకొని మిమ్మల్ని అసెంబ్లీకి పంపించారు. కనీసం మీ వాణి మీ బాణి వినిపించాలి కదా. బడ్జెట్ పైన ఇది బాగుందనో బాగాలేదనో ప్రజలకి మీ గొంతు ఒక వినిపించాలి కదా. మీరు రారు, మీ ఎమ్మెల్యేలు రారు. మీకు జీతాలు ఎందుకు, ప్రజాధనాన్ని ఎందుకు ఇస్తున్నారు ఈ స్పీకర్ గారు అని కూడా నేను స్పీకర్ గారిని నిలదీస్తున్నా. ఎవరైతే అసెంబ్లీకి రారో వాళ్ళని సస్పెండ్ చేయండి. వాళ్ళకి డబ్బులు ఇవ్వటానికి వీలేదు. ఇది ప్రజాధనం, ఇది ప్రజలతో కష్టపడి కడుతున్న పన్నులు. రాష్ట్ర ప్రభుత్వానికైనా కేంద్రానికైనా మా డబ్బుని రాని ఎమ్మెల్యేనికి, గొంతుకు విప్పని ఎమ్మెల్యేలకి ఇవ్వటానికి వీల్లేదని కూడా నేను స్పీకర్ గారికి కూడా హెచ్చరిస్తున్నాను, ఈ భారత భూమిలో పుట్టిన భారతీయ మహిళగా. ఓకే మేడం, థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే సార్ మీ పేరు? సామిరెడ్డి. సామిరెడ్డి గారు, మీరు ఏం చేస్తూ ఉంటారు? రియల్ ఎస్టేట్ బ్రోకరేజ్ చేస్తుంటారు. బ్రోకరేజ్ చేస్తూ ఉంటారు. సార్ ఇప్పుడు ఉన్న ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి? అసెంబ్లీ అంటే మామూలుగా వాళ్ళు చేసే పనులు చెబుతూ ఉంటారు. సార్ అక్కడ ఎలాంటి చర్చలు జరిగితే మనకు ఉపయోగపడతాయి అంటారు? మన అందరికీ ఉపయోగపడే చర్చలు జరిగితే బాగుంటుంది. రాజధాని లేదు, రాజధాని కావాలి. అరాచకం అనేది ఎక్కువగా జరుగుతుంది అని ప్రచారంలో ఉంది. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కచ్చలు కార్పణ్యాలు కొట్టుకోవటాలు ఈ మానేసి జనం మీద దృష్టి పెట్టి పేదలు ఎంతమంది ఉన్నారు, ధనికులు ఎంతమంది ఉన్నారు, ఈ ఇచ్చే పథకాలన్నీ ఒకరికొకరు సంబంధం లేకుండా ఇస్తున్నారు. అదేదన్నా మాట్లాడే దాని గురించి చర్యలు తీసుకునే వాళ్ళు లేరే. ఎవరికి వాళ్ళు ఏం వస్తుందా, ఏం పంచుకుంటున్నాం అనే లెక్కలే. కానీ ప్రజలకి లేనివాడుగానే ఉన్నాడు, ఉండోళ్ళేమో ఒకళ్ళనొకళ్ళు ముంచి పైకి పోతూ ఉన్నారు. ఈ పరిపాలన అనేదానికి చంద్రబాబు గారు మరి ఎవరిని ఎక్కడ కంట్రోల్లో పెట్టాలి. అది సాధ్యంగా ఆయన చేతిలో ఉన్న పని కాబట్టి ఒకళ్ళతో నిమిత్తం లేకుండా కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఆయన పైన ఉంది. ఓకే సార్, థ్యాంక్ యూ. రాజధాని అనేది లేదు. సార్ నమస్తే సార్. నమస్తే అండి. సార్ మీ పేరు? నా పేరు బాబ్జీ అండి. సార్ ఏం చేస్తూ ఉంటారు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ అండి. రిటైర్డ్ ఎంప్లాయీ. సార్ ప్రస్తుతం చూస్తున్నట్లయితే అసెంబ్లీ సమావేశాల మీద మీ అభిప్రాయం ఏంటి సార్? అసెంబ్లీ సమావేశాలు చాలా బాగా జరుగుతుంది, డిగ్నిఫైడ్గా జరుగుతున్నాయి అండి. చాలా బాగుంది అడ్మినిస్ట్రేషన్ కానీ ఇవి కానీ. సార్ అక్కడ ఎలాంటి చర్చల గురించి చర్చించుకుంటే బాగుంటుంది? చర్చలన్నీ బాగానే జరుగుతున్నాయండి. అన్ని రకాల ఆస్పెక్ట్స్లో వీళ్ళు పూర్తి చేస్తున్నారు. అక్కడ ఇది వదిలేసాం అది వదిలేసాం అని కాదు, అన్నీ బాగా జరుగుతున్నాయి. బడ్జెట్ గురించి కానీ మిగిలిన వాటి గురించి పర్వాలేదు, అన్ని ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. కాకపోతే ఈ ఆస్పెక్ట్స్లో బడ్జెట్ వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ కూడా, రిటైర్ అయిన వాళ్ళకి కానీ ప్రెసిడెంట్ ఎంప్లాయీస్ కానీ ఈ ఏరియర్స్ అనేవి ఫండ్స్ ఏం కేటాయించలేదండి. కేవలం 10% కేటాయించారు. వీళ్ళకి కూడా బడ్జెట్లో కేటాయిస్తే బాగుంటుంది. వీళ్ళు కూడా ఎందుకంటే ఓటేసిన వర్గంలో వీళ్ళు ఉంటారు కాబట్టి వీళ్ళకి కొంత పర్సంటేజ్ అమౌంట్ కనుక ఇది చేసుకున్నట్టయితే వీళ్ళకి బాగుంటుంది. ఎందుకంటే 5-6 డిఏలు పైన రావాలి, ఫిక్సేషన్స్ రావాలి. అంతకుముందు కొంత ఏరియర్స్ బాకీలు ఉన్నాయి, అవి రావాలి. ఈ మెడికల్ రీఎంబర్స్మెంట్ కానీ కొన్ని జబ్బులు అవ్వట్లేదు. ఇట్లాంటివన్నీ పెండింగ్లో ఉన్నాయి కాబట్టి వాటికి బడ్జెట్ కేటాయించి అవి కూడా వచ్చేట్టుగా చేస్తే ఈ వర్గాలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.